ఇలా స్నాక్స్గా కానీ నైట్ డిన్నర్లోకి కానీ మార్నింగ్ టిఫిన్స్లోకి కానీ ఇప్పుడైతే నేను స్నాక్స్ రూపంలో చేస్తున్నాను. కొంచెం ప్రాసెస్ అయిన పని. మరి మీరు కూడా ఇలా ట్రై చేయండి. సగ్గుబియ్యాన్ని మజ్జిగలో నానబెట్టాను. నేను ఈవినింగ్ చేసుకుందాము అని అనుకున్నాను కాబట్టి మార్నింగే నానబెట్టాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, నేను ఇక్కడ రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. నానబెట్టినన్ని సగ్గుబియ్యం కూడా తీసుకోలేదు. కొంచెం చేస్తున్నాను. ఫస్ట్ టైం ట్రై చేసేటప్పుడు ఎలా వస్తుందో అనే డౌట్ కూడా ఉంటుంది కదా, అందుకనే నేను కొంచెం సగ్గుబియ్యం తీసుకొని ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. అది కూడా కటర్లో వేశాను. అగారో కటర్ తీసుకున్నానని మీకు చెప్పాను కదా, దాంట్లో వేసి సన్నగా కట్ చేసేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసుకున్నాక బియ్యం పిండే ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్. సగ్గుబియ్యం మెయిన్ ఇంగ్రీడియంట్. ఇక్కడ మనకి డీప్ ఫ్రైకి సరిపడా నూనె అయితే పోసేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత గిన్నె అయితే చేంజ్ చేసేస్తాను. ఎందుకంటే మనకి కన్సిస్టెన్సీగా అయ్యిందో లేదో కలపడానికి రాదు కాబట్టి అంత చిన్న గిన్నెలో. అందుకనే నేను ఇప్పుడు గట్టిగా కలుపుకున్న దాన్ని డీప్ ఫ్రై అయ్యేంత వరకు ఇలా బాగా దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకొని ఉప్పు అయితే టేస్ట్ చూస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. పునుగులు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇక్కడ మీరు పునుగులు వేసేది రౌండ్గా ఉండలుగా చేసుకొని చిన్న చిన్న ముద్దలుగా వేసుకుంటే సరిపోతుంది. ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. నేను ఇక్కడ చిన్నగా చేసి వేసాను కదా, మీ ఇష్టం. కొంచెం పెద్దగా కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా చిన్నగా వేసుకుంటేనే బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే బయట క్రిస్పీగా లోపల మెత్తగా చాలా టేస్టీగా ఉన్నాయి. కానీ సగ్గుబియ్యం మటుకు 5-6 గంటలు కంపల్సరీగా నానాల్సిందే. అప్పుడు నానిన తర్వాతనే సగ్గుబియ్యం మొత్తం మెత్తపడుతుంది. నేను ఫస్టే చూపించాను, మెత్తగా అయింది కూడా. అందుకనే ఫస్ట్ టైం వేస్తున్నాను అని చెప్పాను. వేసిన తర్వాత టేస్ట్ చూసిన తర్వాతే ఈ వాయిస్ ఇచ్చి మీకు చెప్తున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్లో మనం పునుగులన్నీ వేసిన తర్వాత ఇక్కడ మనం కలుపుతూనే ఉండాలి. ఇంకొకటి, గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేస్తే పునుగులు అయితే మాడిపోతాయి. కలర్ రావట్లేదని ఏమీ వేగలేదేమో అని డౌట్ మటుకు ఏం పెట్టుకోక్కర్లేదు. ఇలా కొంచెం గోల్డ్ కలర్ వచ్చాక తీసేస్తే సరిపోతుంది. చిన్నగా ఉన్న పునుగుల్ని మనం ఏదైనా పచ్చడిలో తినచ్చు. ఇక్కడ నేను పచ్చడి ఏం చేయట్లేదు. ఇక్కడ నేను కారప్పొడిలో తింటున్నాను. ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చాలా టేస్టీగా ఉన్నాయి ఈ పునుగులు. ఎప్పుడూ కూడా ఇడ్లీ పిండితోటి, దోశ పిండితోటి, మైసూర్ బజ్జీలు ఇవే కాకుండా ఇలా సగ్గుబియ్యంతో ఒకసారి ట్రై చేయండి. చాలా బాగున్నాయి. ఈ రెసిపీ నా ఓన్గా చేసింది కాదు, నేను కూడా యూట్యూబ్లో చూసి చేసిందే. కానీ టేస్ట్ ఎలా ఉంటాయో అని చెప్పాను కదా, చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాయ్. మరి సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.